పార్టీల్లో పదవుల నియామకం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పించిందా? లోక్సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షుల జాబితాపై జిల్లాల్లో అసంతృప్తులు భగ్గుమన్నాయా? జాబితాను మారుస్తారా? టీడీపీ అధినాయకత్వం ఏం చేయబోతోంది? లోక్సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులపై టీడీపీలో అసంతృప్తి మొదలైంది. ఆయా నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకంపై మీడియాలో వచ్చిన జాబితాపై సీనియర్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇతర పార్టీ కీలక నేతలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అనేక మంది ఫోన్లు చేసి అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని కూడా కోరుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన భేటీలో జాబితాకు ఆమోదముద్ర వేశారు. అయితే పార్టీ నేతల స్పందనను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, జాబితాను అధికారికంగా ప్రకటించవద్దని చంద్రబాబు ఆదేశించారు. అయితే ఈ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం పార్టీ అధ్యక్షుడిగా మోదవలస రమేష్ నియామకంపై అక్కడ ఉన్న కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున నియామకంపై 3 ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రితో పాటు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుందని పల్లా చెప్పినట్లు తెలిసింది. అనకాపల్లి అధ్యక్షుడు కోట్నే బాలాజీ నియామకంపై ఓ సీనియర్ నేతతో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో కూడా పార్టీకి సంబంధించిన కొందరు నేతలు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కాలువ శ్రీనివాసులు తాను ఆ పదవి నిర్వహించలేనని ఏకంగా పల్లా శ్రీనివాసరావుకు స్పష్టంగా చెప్పారు. రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నానని, తాను ఆ పదవి నిర్వహించలేనని, అనంతపురం పరిధిలో సీనియర్ నేతలు ఉన్నారని వారికి అప్పగించాలని శ్రీనివాసులు సూచించినట్లు తెలిసింది. చిత్తూరు పార్టీ అధ్యక్షుడిగా షణ్ముగరెడ్డి నియామకంపై కూడా అభ్యంతరాలు వచ్చాయి. పార్టీ లోక్సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శుల నియామకంపై కూడా మరికొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుల నియామకంలో కులాలు, ఇతర రిజర్వేషన్లు చూడటం ఏంటని పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నిబద్ధత, విధేయత అర్హతలుగా ఉండాలే కానీ రిజర్వేషన్లతో పార్టీ దెబ్బతింటుందని పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు రిజర్వేషన్ల పేరిట పదవులు అప్పగిస్తే ఒక్కొక్కరికి 3 పదవులు ఎలా ఇస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అధినాయకత్వం పునరాలోచన చేయకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను పార్టీయే ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా సీనియర్ నేతలు అంటున్నారు.